చేనేత టవర్స్ తో మీకు సన్మానిస్తాం. నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. విశ్వనాథ్ సార్ దేవన్న గారు బాధ్యత మీరు కూడా సక్సెస్ స్ఫూర్తి కోరుకుంటున్నారు. మళ్ళీ షో అయితే మామూలు ఫ్రీ రమేష్ ఇది నా ఒక్కడి కాదు, మన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మిత్రమా క్లాస్మేట్లు వచ్చిరా సగం మీ పని క్లాస్మేట్ ఈరోజు ఈ యొక్క బల్గం చిత్రం బద్మాషుడు చిత్రం యూనిట్ మన సిరిసిల్లకు రావడం చాలా సంతోషకరం. బా అనే అక్షరంతో మొదలైంది కాబట్టి ముందు మనకు బల్గమే గుర్తుకొస్తుంది. కానీ బా అనే అక్షరము చాలా మార్పులు చేర్పులు చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మన బాలు ఖయాత్ గారు కూడా రెండో విషయము, ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ఒక ప్రభుత్వం విషయం కానీ ప్రజల విషయం కానీ ఆలోచనలు మార్పు తీసుకురావడానికి, అంటే జీరో ఉన్నటువంటి విషయాన్ని హీరో చేయడం కానీ హీరో ఉన్న విషయాన్ని జీరో చేయడం కానీ మీకు చాలా చిన్న విషయము. అట్లాంటిది మీరు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రేక్షకుల కన్నా ముందు ఒక మీడియాను నమ్ముకొని మీ వద్దకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక గొప్ప స్థాయిలో అసలు ఈ యొక్క బద్మాషులు అనేటువంటి ఈ అరంగేటం చాలా ఈ ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కి అండ్ ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి యాక్టర్స్కి కూడా ఒక గొప్ప లైఫ్ ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే నవేడేస్ అసలు సినిమా యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. ఎవరైతే బడా డబ్బులు ఉన్నటువంటి గొప్ప గొప్ప నిర్మాతలు గొప్ప గొప్ప యాక్టర్స్ మాత్రమే ముందుకెళ్తున్నారు. కానీ కళను నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఎంతోమంది కాలగర్భంలో కలిసిన వాళ్ళు ఉన్నారు, అవకాశాల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి అవకాశం ఈరోజు మన సిరిసిల్ల ముద్దుబిడ్డ అయినటువంటి సాగర్ గారికి, అలాగే మహేష్ గారికి, అలాగే ఈ యొక్క డైరెక్షన్ను పుణికిపుచ్చుకొని తెర ముంగటికి వెండితెర ముందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది చాలా అరుదు. అట్లాంటి అవకాశం వీళ్ళకు దక్కింది. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళను మనము ఆదరించి వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచితే బాగుంటుంది. దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులే సహకరించి వీళ్ళని ఒక మదర్ బోర్డ్ లాగా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే వీళ్ళకి అవకాశాలు ఉంటాయో ఆ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎంతోమంది ఇండస్ట్రీకి రాక
ఆశలు చంపుకొని ఎంతోమంది ఆగిపోయిన ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఒక సినిమా కానీ యాక్టర్స్ కానీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా మన యొక్క విజయంగా భావించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరూ ముఖ్యంగా సాగర్ గారికి అయితే హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తున్నా. మేము ఎస్ఎస్సి కలిసి చదువుకున్నాము. క్లాస్మేట్స్ కొన్ని వందల మంది తన కోసం వెయిట్ చేస్తున్నాం. అరే సినిమా కోసం పోతుండు, గిన్ని సంవత్సరాలే ఎప్పుడు వస్తాడు అని చెప్పి వాస్తవానికి వెయిట్ చేస్తున్నాం. ఇవి అందరేమో చూస్తుండగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు అయిపోతున్నారు. మరి నాకు అవకాశం ఎట్లుంటుంది అంటే బల్గంలో ఆయన అంతకుముందు కొన్ని చిన్న మూవీస్లో కల్పించిండు. ముఖ్యంగా బల్గం ద్వారా మాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది సాగర్ ఒక గొప్ప స్థాయిలో ఉంటాడని చెప్పి ఆయన టీం కూడా గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.